సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మనందరము ఈరోజు లైఫ్ స్టైల్ చూసుకుంటే అసలు ఎట్లుంది? ప్రతి ఒక్కరు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అసలు ఫోన్లు, టీవీలు, ఈ ఐప్యాడ్లు, సిస్టమ్స్ ఇవే వీటిపైనే మన పని జరుగుతుంది. పొద్దున్న లేస్తే కూరగాయలు ఆర్డర్ పెట్టే దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నాం మనం. సో ఈ రోజులలో చాలా ముఖ్యంగా అందరూ ఎదుర్కొంటున్న సమస్యలు ఏజ్తో సంబంధం లేకుండా కంటి బాధలు. ఎస్, ఐ డిసార్డర్స్, లేకపోతే కంటి చూపు చాలా చిన్న ఏజ్లో మనం సైట్ రావడము, అద్దాలు దొడ్డు మంచి సోడా బుడ్డి అద్దాలు అంటారు చూసారా, అలాంటివి వాడడము, అండ్ ఇంకా చాలా సమస్యలు. అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి కళ్ళు చాలా ఫాస్ట్గా దెబ్బతింటాయి, ఇలాంటి సమస్యలు. కానీ నిజానికి అంటారు కదా, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెప్పి. కానీ దాన్ని మాత్రం మనం ఎక్కడా కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు కళ్ళను రెస్ట్ లేకుండా పాడేసుకుంటున్నాం. వీటికి కారణాలు ఏంది, వీటికి మెడిసిన్ ఏంది, అసలు ఏ విధమైన కేర్ తీసుకోవాలి, ఈ విషయాలు నేను మాట్లాడడానికి డాక్టర్ గారు ముందున్న సీనియర్ మోస్ట్ డాక్టర్. ఆయన మీ అందరికీ బాగా పరిచయము అండ్ మాజీ సభ్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో, ఆయనే సిఎల్ వెంకటరావు గారు. సార్ నమస్తే. నమస్తే. సో సార్, యాక్చువల్గా కళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని నవరంధ్రాల్లో కల్లా ఈ కళ్ళు అనేవి చాలా ప్రధానమైనవి. సో అలాంటి కళ్ళని అసలు మనం కేరే చేయట్లేదు ఈ రోజులలో. ఏమైతే ఏముందిలే, నిద్రలో కూడా మానేసుకొని రాత్రి 12-1 గంటల వరకు కూడా ఇట్లా ఫోన్లు ముఖాన పెట్టుకొని ఆ లైట్కి కళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటూ అయినా చూస్తున్నాను తప్పితే మానడం మాత్రం లేదు. సో వీటి వల్ల వచ్చే సమస్యలు ఎలాంటివి? ఇప్పుడు మనం స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లల్ని చూస్తే మేము విద్యార్థులకు ఉన్నప్పుడు క్లాసులో ఒకరికుండే కళ్ళజోడు. ఇవాళ సగం మంది 60% మంది కళ్ళజోడు. చిన్న వయసులోనే స్కూలు కాలేజీల్లోనే కళ్ళజోడు రావటం అనేది విశేషం. దానికి కారణం ఏంటంటే ఇవాళ పిల్ల వయసులోనే వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తున్నాం. వాడు కంప్యూటర్ గేమ్స్తో ప్రారంభిస్తాడు పిల్లాడు. ఇక అప్పటి నుంచి వాట్సాప్లు, మెసేజ్లు, వీటితో ఈ ఉపకరణాల వల్ల సెల్ ఫోను, ట్యాబు, ల్యాప్టాపు, కంప్యూటర్, వాటి నుంచి బ్లూ లైట్ అని విడుదలవుతుంది. ఆ బ్లూ లైట్ వల్ల కంటి మీద ప్రభావం ఉంటుంది, కంటి చూపు మందగిస్తుంది. ఇంకోటి, ఈ బ్లూ లైట్ అనేది మనం పడుకునేదాకా సెల్ ఫోన్లు, ఈ ఉపకరణాలు వాడితే నిద్ర కూడా పట్టదు. కనుక నిద్రపోవటానికి కనీసం 1 గంట ముందు ఈ బ్లూ లైట్ రాకుండా కాపాడుకుంటే మనకి గాఢమైన నిద్ర వస్తుంది. నిద్ర పట్టడం లేదంటే ఈ బ్లూ కిరణాల వల్ల, ఈ బ్లూ లైట్ వల్ల అటువంటి ప్రభావం ఉంటుంది. ఇన్సోమియా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఫోన్ని 1 గంట ముందన్న పక్కకు పడేస్తే ఇంకా దారుణం ఏంటంటే పిల్లలు వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, నిద్రపోతున్నట్టు నటిస్తారు. తల్లి తండ్రి పక్క రూమ్లో ఉంటారు, వీళ్ళు ఒక రూమ్లో ఉండి లైట్ ఆఫ్ చేసి చీకట్లో సెల్ ఫోన్ చూస్తుంటారు. చీకట్లో మెసేజ్లు, వాట్సాప్లు పెట్టడం, చేయటం, లేకపోతే సైలెంట్గా వాళ్ళ స్నేహితులతో మాట్లాడుకోవడం చేస్తారు. ఆ చీకట్లో లైట్ తీసేసి ఈ సెల్ ఫోన్లో దొంగతనంగా పిల్లలు మాట్లాడుకోవటం వల్ల అది ఇంకా కళ్ళకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇవే కాకుండా షుగర్ వ్యాధి ఉన్న వారికి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కంట్రోల్ బాగా ఉన్నా, 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష HbA1c పరీక్ష 7 ఉన్నా ఆ కంటి చూపు మందగించటాన్ని ఎవరు అరికట్టలేరు. దీర్ఘకాలికంగా షుగర్ ఉంటే కంటి చూపు మందగించటం, గుండె సమస్యలు రావటం, పక్షవాతం రావటం, కాళ్ళకు రక్త ప్రసరణ తగ్గి కాళ్ళ మీద పుండు రావటం, కాలు వేలు కుళ్ళిపోవటం జరగటం. అదే కాకుండా మగవారిలో వాళ్ళ యొక్క లైంగిక సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. కళ్ళతో దానికి కూడా సంబంధం? కళ్ళకు దీని కాదు, దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి కళ్ళు, గుండె, మెదడు, కాళ్ళకు రక్త సరఫరా, లైంగిక సామర్థ్యం తగ్గడంతో పాటు మూత్రపిండాలపై కూడా ప్రభావం ఉండి షుగర్ 20-30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి క్రియాటినిన్ ఎంతో కొంత పెరిగి ఉంటుంది. అంటే షుగరు దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నా కూడా వివిధ అవయవాలపై ప్రభావం కనిపించడం అనేది సహజం. ఈ కంటి మీద కనిపించే ప్రభావాన్ని అక్కడ రెటీనా అనే ఒక పొర ఉంటుంది కంటిలో. అక్కడ రెటీనాలో ఉండే రక్తనాళాలు దెబ్బతినటం వల్ల కంటి చూపు మందగిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి అంటారు దాన్ని. సకాలంలో దాన్ని మనం చికిత్స చేయకపోతే
కంటి చూపు పూర్తిగా పోయి అంధత్వం వచ్చేస్తుంది, కళ్ళు పూర్తిగా పోతాయి. ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చిన తర్వాత లేజర్ కిరణాలతో లేజర్ చికిత్సలు ఉన్నాయి, లేజర్తో ఆపరేషన్లు ఉంటాయి. అసలు ముందు కంటి చూపు మందగించకుండా దీర్ఘకాలికంగా షుగర్ ఉన్నవాళ్ళు మనం ముందు జాగ్రత్తగా కొన్ని మందులు వాడటం వల్ల ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. దానికి లీ ఫార్మ్ అనే కంపెనీ వారు ఒక చక్కటి మందుని డి మ్యాక్యులా అనే మందు తయారు చేశారు. ఇది వృక్ష సంపద నుంచి ఉండే వస్తువులే వాడతారు. దీంట్లో ఏముంటాయి, అశ్వగంధ ఆయుర్వేదం మందు ఉంటుంది, షల్లాకి అనే ఆయుర్వేద మందు ఉంటుంది, దీంట్లో ఆవు నెయ్యి కూడా ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, త్రిఫల అనే ఆయుర్వేద మందు ఉంటుంది, కుంకుమ పువ్వు కూడా దీంట్లో వాడతారు. ఇవన్నీ కలిపి డిమాక్యులా అనే గొట్టాలు తయారు చేసి దీన్ని వాడటం వల్ల షుగర్ ఉండి దీర్ఘకాలికంగా ముందు జాగ్రత్తగా డయాబెటిక్ రెటినోపతి రాకుండా ఉదయం ఒకటి రాత్రి ఒకటి, ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత 3 నెలలు వాడాలి. వచ్చేదాకా ఆగకుండా ముందుగానే వాడచ్చు. సరే, ఇప్పటికే మీరు డయాబెటిక్ రెటినోపతికి లేజర్ చికిత్సలు చేస్తున్నారు, కంటి డాక్టర్ చుట్టూ తిరుగుతున్నారు, అయినా వాడచ్చు. ఇది మీ కంటి చూపు మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా కంప్యూటరు ఎక్కువ ఉపయోగించే ల్యాప్టాప్లు ఉపయోగించే సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఉన్నారు. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని గతంలో ఆఫీస్కి వెళ్తే 6 గంటలు పనిచేసేవారు, ఇప్పుడు 12 గంటలు 14 గంటలు పనిచేయాల్సి వస్తుంది. అలాంటి వారు ఎప్పుడు కూడా కంప్యూటర్ ముందు కూర్చోవటం, ల్యాప్టాప్ ముందు కూర్చోవటం వల్ల ఆ కిరణాల ప్రభావం కొంత కంటి చూపు మందగిస్తుంది. కనుక సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ముందు జాగ్రత్తగా ఈ డిమాక్యులా 3 నెలలు వాడటం మంచిది. అట్లాగే పిల్లలు కూడా ఈ కంటి చూపు పిల్లలకు కూడా సేఫ్, ఇది సైట్ పెరగకుండా, ఇంకా బూత్ అద్దాలు సోడా బుడ్డి అద్దాలు రాకుండా, ఇంకా ఉన్న సైట్ పెరగకుండా దీన్ని వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది. కొంతమందికి కంటి దురద ఉంటుంది, ఇంకా కొంతమంది కళ్ళు పొడిగా ఉంటాయి, కొంతమందికి ఎర్రగా అవుతాయి కళ్ళు, ఇంకొంతమందికి ఊరికి నీళ్లు గారుతుంటాయి. ఇలాంటి సమస్యలు కూడా ఇది చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. అదే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకు కూడా వృద్ధాప్యంలో శుక్లాలను వస్తాయి. శుక్లాలను త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. అట్లాగే నీటి కాసులు అంటారు, కంటి లోపల ద్రవం ఉంటుంది, ఆ ద్రవము పీడనము పెరగటం వల్ల దాని వైద్య పరిభాషలో గ్లాకోమా అంటారు. ఆ నీటి కాసులు రాకుండా కూడా నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ డిమాక్యులా దీంట్లో ఇటువంటి రసాయనాలు ఉండవు, తయారీలోనూ నిల్వ ఉంచడానికి చాలా సురక్షితమైన మందు. ఇతర మందులతో పాటు అల్లోపతి మందులు, షుగరు, బీపీ, గుండె జబ్బు మందులతో పాటు దీన్ని వాడచ్చు. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటి కంటి సమస్యలు, కంటి సమస్యలు ముఖ్యంగా డయాబెటీస్, అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి టాబ్లెట్స్ వాడుతూ కూడా వాడుకోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలకు, గుండె జబ్బు, బీపీ, షుగరు, ఆ టాబ్లెట్లతో పాటు ఇది వాడచ్చు. దీనికి ఎటువంటి దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇవి మనకు మార్కెట్లో కొత్తగా ప్రవేశపెట్టారు, అన్ని చోట్ల లభించకపోవచ్చు. దీన్ని అమెజాన్లో ఆన్లైన్ ఆర్డర్ పెట్టి మనం తెచ్చుకోవచ్చు, లేదా కంపెనీ వారి lehealthdomain.com అనే వెబ్సైట్లో ఆర్డర్ చేసి బుక్ చేసుకుని తెచ్చుకోవచ్చు. లేదా మరో 2 నంబర్లు కూడా ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేసి కొరియర్ ద్వారా వాళ్ళు పంపిస్తారు. 7702122599 77021222599 9502897374 9502897374. ఇవి స్క్రీన్ మీద కనపడతాయి, లేకున్నా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైటు, ఈ ఫోన్ నంబర్లు చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. కనుక మీకు దీర్ఘకాలికంగా షుగర్ ఉంది, కంటి చూపు మందగించే వరకు వేచి చూడవలసిన అవసరం లేదు. ఒక 3 నెలలు వాడేయండి ముందు జాగ్రత్తగా, దీనివల్ల ఎటువంటి నష్టం లేదు. ఉదయం ఒకటి రాత్రి ఒకటి 3 నెలలు వాడి మీ కంటి చూపును కాపాడుకోవడానికి, డయాబెటిక్ రెటినోపతి రాకుండా
ఇది నివారించటంలో చక్కటి ఫలితాలు ఇస్తున్నట్టుగా వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 3 నెలలు వాడిన తర్వాత ఇంకా వాడాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. 3 నెలలు చాలు. ఓకే, డన్. 3 నెలలు వాడితే చాలు. సో చూసిండ్రు కదా, సో డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారము కంటి సమస్యలు ఉన్నా లేకపోతే ఎక్కువగా స్క్రీన్ చూస్తున్న వాళ్ళైనా వాళ్ళకి సమస్యలు లేవు, కానీ వచ్చే కాలంలో రావచ్చు అనే అవకాశం చాలా ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రైట్? సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్తగా కూడా వాడొచ్చు. ఆల్రెడీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా వాడొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్తో పాటు కూడా వాడుకునే అవకాశం ఉంది. సో ఈ ప్రోడక్ట్స్ని మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ నంబర్స్, వీళ్ళ వెబ్సైట్ అన్నీ కూడా మేము పేస్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి కూడా కాపీ చేసుకొని మీరు వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ నిజంగా చాలా మంచి ప్రోడక్ట్ గురించి మాకు డీటెయిల్స్ చెప్పిండ్రు సార్. సో దట్ ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటివి ఇంకా మీరు ఎన్నో మాకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.